ఇప్పుడు నేను చెప్పబోయే ఈ వార్త ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధంలోకి భారత్ ఎంట్రీ ఇచ్చిందా, భారత యుద్ధంలో దిగబోతోందా, భారత్కి ఏదైనా ముప్పు పొంచి ఉందా, దాని తాలూకా పూర్తి డీటెయిల్స్ సంబంధించిన వార్త ఇది. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం సమయంలో మొన్న మధ్య 2 రోజుల క్రితం శ్రీలంకకి సమీపంగా ఇండియన్ ఓషన్ దగ్గర ఇరాన్కి సంబంధించినటువంటి ఒక యుద్ధ నౌక అమెరికా టార్పిడో కొట్టడం మూలంగా, సబ్మెరైన్తో అటాక్ చేయడం మూలంగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు. IRIS డీనా. సో మొన్న మిలాన్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్ జరిగింది. అంటే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సంబంధించినటువంటి యుద్ధ నౌకలు అక్కడికి చేరుకొని మనమంతా ఒకే రకంగా ఉన్నాం, యుద్ధాలు ఏం లేవు అనేటువంటి సంకేతాన్ని ఇవ్వడం కోసం ఇండియన్ ఓషన్ దగ్గర ఈ యుద్ధ విన్యాసాలు చేస్తూ అన్ని దేశాల యుద్ధ నౌకలు అక్కడికి చేరుకున్నాయి. దాంట్లో కేవలం ఇండియా, ఇరాన్ ఈ మాత్రమే కాదు, చాలా దేశాల నుంచి, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ నుంచి అక్కడికి చేరుకున్నాయి. అయితే ఇప్పుడు దీంట్లో ఒక బిగ్ ట్విస్ట్ ఏంటంటే 3 యుద్ధ నౌకలు చేరుకున్న ఇరాన్కి సంబంధించినవి. ఒక్కసారి బిఫోర్ ఐ కంటిన్యూ ద న్యూస్, ఒక్కసారి నిన్న ఆ పేలుడుకు సంబంధించి ఆ విజువల్ చూద్దాం. అమెరికా అక్కడ ఉన్నటువంటి ఒక ఇరాన్ యుద్ధ నౌకని ఎలా పేల్చేసింది, ఆ విజువల్ చూద్దాం. ఇదే ఆ విజువల్లో మీరు చూస్తున్నట్టుగా IRIS డీనా, ఇది ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక. దాన్ని అమెరికా పేల్చేసి 2 రోజులు అవుతోంది. ఇక్కడ బిగ్ ట్విస్ట్ ఏంటంటే కేవలం ఈ IRIS డీనా ఒకటే కాదు, IRIS 11 అండ్ IRIS మరొక యుద్ధ నౌక, అది బుషీర్, ఈ 2 కూడా ఇండియన్ ఓషన్కి వచ్చాయి. మొత్తం 3 వచ్చాయి ఇరాన్కి సంబంధించి. దాంట్లో IRIS డీనాని పేల్చేసింది అమెరికా. దాంట్లో 100 మందికి పైగా పూర్తిగా జలసమాధైపోయారు, మునిగిపోయారు. అయితే IRIS 11 అండ్ బుషీర్, ఈ 2 కూడా ఆ ఇండియన్ ఓషన్లో ఇంకా తిరుగుతూనే ఉన్నాయి. అయితే దీంట్లో మొదటిగా ఫిబ్రవరి 27వ తేదీన ముందుగా పసిగట్టిన ఇరాన్ తమపై అటాక్ జరగబోతోంది, అమెరికా ఇజ్రాయెల్ అటాక్ చేయబోతున్నాయని చెప్పి ఆ రకమైన సమాచారం అందగానే ఈ IRIS 11ని వెంటనే వాళ్ళు ఇండియాకి రిక్వెస్ట్ పెట్టారు. ఏమని? మేము మీ దగ్గర తలదాచుకుంటాం. అలీ ఖమేనీని హతమార్చిన రోజే ఫిబ్రవరి 28 రోజునే ఇండియాకి ఒక రిక్వెస్ట్ పెట్టారట. మేము మీ దగ్గర తలదాచుకుంటాం, మాకు ఆశ్రయం కల్పించండి, వీఆర్ అండర్ థ్రెట్, మాకు థ్రెట్ ఉంది, మేము మీ దగ్గర యుద్ధ విన్యాసాలు చేయడానికి వచ్చాం, మనమంతా కలిసే ఉంటామన్న రకంగా ఇండికేషన్ ఇవ్వడానికే వచ్చాం, కాబట్టి నేను థ్రెట్లో ఉన్నాను, డేంజర్లో ఉన్నాను, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఇండియాకి రిక్వెస్ట్ ఇస్తే ఇండియా ఆ రిక్వెస్ట్ని మార్చ్ 2న యాక్సెప్ట్ చేసింది. మార్చ్ 2 రోజున ఆ షిప్ కొచ్చికి వచ్చింది, IRINS షిప్ కొచ్చికి వచ్చింది. 4న IRIS ఆ రిక్వెస్ట్ని ఇచ్చిన రిక్వెస్ట్ని భారత 2వ తేదీన యాక్సెప్ట్ చేస్తే 4వ తేదీన ఆ షిప్ కాస్త కొచ్చికి చేరుకుంది. సో కొచ్చి తీరం దగ్గర ఇప్పుడు ఇరాన్కి సంబంధించినటువంటి యుద్ధ నౌక ఉంది. దాంట్లో వచ్చినటువంటి 183 మంది సైన్యం కూడా భారతదేశపు రక్షణలో కొచ్చి దగ్గరే ఉన్నారు. సో కొచ్చి దగ్గరే ప్రజెంట్ వాళ్ళంతా కూడా ఉన్నారు, కొచ్చి పోర్ట్లో ఉన్నారు. ఇంకోవైపు IRINS బుషీర్, మొత్తం 3 వచ్చాయి, 3ట్లో ఒకటి పేలిపోయింది. ఇంకొకటి IRINS బుషీర్ని శ్రీలంక ఆశ్రయం ఇచ్చింది. త్రిన్కోమలి దగ్గర, ఇప్పుడు ఆ పోర్ట్ దగ్గర శ్రీలంక ఆశ్రయం ఇవ్వడంతో అక్కడే ఆ షిప్ ఉండిపోయింది. అక్కడే వారంతా కూడా సేఫ్ జోన్లో ఉండిపోయారు. ఇప్పుడు అమెరికా తన సబ్మెరైన్ని ఇండియన్ ఓషన్ వరకు ఎలా రప్పించగలిగింది, దీనిపైన ఇండియా కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. మేము కూడా థ్రెట్లో ఉన్నామా? ఇప్పుడు ఇరాన్ అటాక్ చేసిన అమెరికా రేపటి రోజున ఇదే పరిణామాలు వస్తే మా దాకా మా కళ్ళు గప్పి రాగలిగారు అని అంటే, ఇండియన్ ఓషన్ వరకు వచ్చి ఇండియన్ ఓషన్లో కూడా కళ్ళి తిరుగుతూ అక్కడ ఒక టార్పిడోని ప్రయోగించి ఇరాన్ షిప్ని పేల్చగలిగారు అంటే మేము కూడా థ్రెటన్లో ఉన్నామా, మేము కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడం కోసం INS తరంగిని పంపించింది. ఇండియన్ నావల్ షిప్ తరంగిని ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తోంది. అమెరికా తన సబ్మెరైన్ ఎలా రాణించగలిగింది, ఎలా వచ్చింది, నావిగేషన్ కళ్ళుగప్పి, భారత నావిగేషన్ కళ్ళుగప్పి ఇండియన్ ఓషన్కి సంబంధించిన దేశాలని కళ్ళుగప్పి ఎలా అమెరికా టార్పిడో ఇక్కడ దాకా వచ్చింది, ఎలా ఇక్కడ దాకా ఆ సబ్మెరైన్ రాగలిగింది, దీనికోసం INS తరంగిని ఇన్స్పెక్ట్ చేస్తోంది. ఇంకోవైపు INS ఇక్షక్, అక్కడ ఎక్కడైతే IRINS దీనా షిప్ పూర్తిగా కుప్పకూలిపోయిందో, దానిపై టార్పిడోని ప్రయోగించి అమెరికా దాన్ని కుప్పకూల్చేసిందో, అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి
హెల్ప్ చేయడానికి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఐఎన్ఎస్ ఇక్షకుడు రంగంలోకి దిగింది. కానీ అంతకంటే మునిపే శ్రీలంక అక్కడున్న వారిని పలువురిని ఎవరైతే ఆ షిప్ పేలిపోవడం మూలంగా గాయపడ్డారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడగలిగింది. ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమెరికా తన సబ్మెరైన్ ఇండియన్ ఓషన్ దాకా ఎలా రాణించగలిగింది. మిలాన్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ నావల్ ఎక్సర్సైజ్కి ఇండియా, శ్రీలంక, ఇరాన్ అండ్ సమీప దేశాలన్నీ కూడా దీంట్లో ఆ నావల్ గ్రూప్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసే దేశాల్లో ఐఆర్ఐఎన్ఎస్ డీనా షిప్ని అమెరికా పేల్చేసింది. అయితే ఇక్కడి వరకు ఎలా రాగలిగాయి? నావిగేషన్ మొత్తం కళ్ళుగప్పి, ఇండియన్ నావీ కళ్ళుగప్పి ఇక్కడి వరకు ఎలా వచ్చింది? సో మనం కూడా థ్రెటన్లో ఉన్నాము, మనం కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అన్న రకంగా ఇప్పుడు ఇండియా కూడా ఆలోచిస్తోంది. దానికి సంబంధించి ఆపరేషన్ ప్రారంభించింది. ఐఎన్ఎస్ తరంగిని రంగంలోకి దించి అసలు ఎలా రాగలిగింది, ఏం చేసింది, అమెరికా ఇంత వ్యూహాత్మకంగా ఎలా పనిచేయగలుగుతున్న రకంగా ఆలోచిస్తోంది. అయితే మన దగ్గర ఆల్రెడీ ఈ షిప్ వచ్చి 11 ఐఆర్ఐఎన్ఎస్ షిప్ 11 వచ్చి తలదాచుకొని ఇప్పటికే అక్కడ ఆశ్రయం పొందుతోంది. సో సుమారుగా అక్కడ ఉన్నటువంటి 180 మంది కూడా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. సో ఈ ఆశ్రయం పొందే దాంట్లో పెద్ద మొత్తంలో ఇరాన్కి సంబంధించిన ఐఆర్జీసీ కార్ప్స్ ఉన్నారు, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్స్ అండ్ కార్ప్స్ అండ్ నావల్ టీమ్స్ కూడా ఉన్నాయి. సో అక్కడికి వచ్చిన వారికి ఆశ్రయం కల్పించడం పైన ఇప్పుడు భారత్ స్టాండ్ ఏంటి? సో యుద్ధం జరుగుతున్న తరుణంలో తమ దగ్గరికి వచ్చినటువంటి వారిని ఆశ్రయం కల్పిస్తూ థ్రెటన్లో ఉన్నామనగానే ఒక ఆశ్రయం ఇచ్చారు. ఆ యుద్ధం తీవ్రమైపోయింది. ఈరోజు తీవ్ర యుద్ధంగా మారిపోయింది. మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ మొత్తం అల్లాడిపోతున్నాయి. సౌదీ, కువైట్, ఖతార్, బహ్రాన్, బనామా ఈ దేశాలపై ఇరాన్ దాడి చేస్తోంది. ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్పై దాడి చేస్తున్నాయి. ఇంతటి భయంకరమైన యుద్ధం సమయంలో భారత్ ఇరాన్ సంబంధించిన ఒక యుద్ధ నౌకకి ఆశ్రయం కల్పించడం ఎలా చూడాలి? ఇది ద్వంద్వ వైఖరి అవుతుందా? భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరిలో ద్వంద్వ వైఖరి అవుతుందా? ఇజ్రాయెల్కి ఐ సపోర్ట్ ఇజ్రాయెల్, ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పిన మోదీ ఇప్పుడు ఇరాన్కి యుద్ధ నౌకని భారత్కి ఆశ్రయాన్ని కల్పించడాన్ని ఇతర దేశాల పరిగణలోకి తీసుకుంటాయి. సో ఇప్పుడు నిజంగానే ఆ మిలాన్ మల్టీనావల్ ఎక్సర్సైజ్ సంబంధించినటువంటి దాంట్లో కేవలం ఇండియా మాత్రమే ఉందంటే ఇండియా ఈజ్ ద హోస్ట్ కంట్రీ. ఇండియానే హోస్ట్ కంట్రీగా ఉంది. ఇండియానే దానికి హోస్టింగ్ ఇస్తోంది. దాంట్లో కేవలం ఇండియా మాత్రమే కాదు, ఏ దేశాల నుంచి వచ్చాయనంటే ఆస్ట్రేలియా, జపాన్, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, ఇంకా కెన్యా, టాంజానియా, మారిషస్, తర్వాత మడగాస్కర్, మొజాంబిక్, ఓమన్, యుఏఈ, సౌదీ అరేబియా ఈ అన్ని దేశాల వంటి దేశాలు కూడా అక్కడికి వచ్చాయి. కేవలం ఇరాన్, ఇజ్రాయెల్, లేకపోతే ఇరాన్, ఇండియా, అమెరికా, లేకపోతే ఇంకా ఈ దేశాలు ఏం కాదు. అమెరికా రాలి దీంట్లోకి ప్రధానంగా ఇండియన్ ఓషన్గానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇండియా, శ్రీలంక, సో కొంత పాకిస్తాన్లోని భాగం. కాబట్టి ఇక్కడికి ఏ దేశాల నుంచి వచ్చాయనంటే జపాన్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, ఫిలిప్పైన్స్, శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవ్స్, కెన్యా, టాంజానియా, ఓమన్, సౌదీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్ ఇవన్నీ కూడా ఈ మిలాన్ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్లో పార్టిసిపేషన్ చేయడానికి వచ్చాయంట. సో దానికి 1995 నుంచి ఇండియానే హోస్ట్ చేస్తోంది. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచే. సో ఇండియన్ ఓషన్లో జరిగేటువంటి ఈ యుద్ధ విన్యాసాలకు సంబంధించి ఆఫ్రికా, ఏషియా, యూరోప్ ఈ 3 కాంటినెంట్స్కి సంబంధించిన పలు దేశాలు అక్కడికి హాజరయ్యాయి. అయితే ఇరాన్ షిప్ని చాలా పక్కాగా టార్గెటెడ్గా స్కెచ్ వేసి మరి నావిగేట్ చేసి మరి టార్గెట్ చేసి అమెరికా హతమార్చింది. ఇన్ని దేశాలు అక్కడ నావల్ ఎక్సర్సైజెస్ జరిపిస్తూ ఉండగా సడన్గా దీ మధ్యలోకి ఇందరి కళ్ళు గప్పి అమెరికా ఎలా ఎంట్రీ ఇవ్వగలిగింది? అమెరికా ఎంట్రీ ఇచ్చింది, ఐఆర్ఐఎన్ఎస్ డీనాని హతమార్చింది. ఇప్పుడు హోస్టింగ్ చేస్తున్నటువంటి ఇండియా ఆ యొక్క దేశాల యొక్క యుద్ధ నౌకలకి రక్షణ కల్పించాలా వద్దా? సో దానిలో బాధ్యత భాగంగానే ఈరోజు కొచ్చిలో ఉన్నటువంటి ఆ ఐఆర్ఐఎన్ఎస్ 11ని భారత్ కాపాడగలిగింది, అక్కడున్న సైన్యాన్ని కాపాడగలిగింది. అటు శ్రీలంక కూడా దీంట్లో మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజెస్లో వన్ ఆఫ్ ది కంట్రీగా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడ పేలిపోయిన షిప్లో ఉన్నటువంటి వారికి సహాయం అందించింది. ఆ తర్వాత త్రిన్కోమలే అనేటువంటి వాళ్ళ పోర్టు దగ్గర కూడా ఇప్పుడు శ్రీలంక ఒక షిప్కి, బుషీర్ లాంటి షిప్కి అవకాశం కల్పించింది. ఇప్పుడు 3 వస్తే ఒకటి పేలిపోయింది, 2 ఉన్నాయి. ఈ రెండిట్లో కూడా అండర్ థ్రెటన్లో ఉన్నాయి కాబట్టి ఈ 2 దేశాలు ఆశ్రయం కల్పించాయి. కానీ ఇప్పుడు ఇండియాలో ద్వంద్వ వైఖరి ఏమైనా కనబడుతుంది. ఐ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పినటువంటి భారత ప్రభుత్వం ఇరాన్కి ఆశ్రయం కల్పించడం ఇది బాధ్యత, లేదనంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో
తన డిప్లొమసీని కంటిన్యూ చేయకుండా ఏదైనా సపోర్ట్ ఇచ్చే ప్రయత్నమా? సో న్యూట్రల్గా ఉండాలి అనుకున్నప్పుడు రెండు దేశాలకు సరిసమాన దూరంలో ఉండాలి. లేదు మనం ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాం అనుకున్నప్పుడు ఇరాన్ని వ్యతిరేకించాలి. కానీ ఇరాన్ షిప్ ఇప్పుడు వచ్చి కొచ్చి దగ్గర ఆశ్రయం పొందుతుందని అంటే చేసాం, వాళ్ళంతా వచ్చారు కాబట్టి అది అతిథి సత్కారం లేకపోతే వాళ్ళకి ఇచ్చే గౌరవం అవుతుందా, వాళ్ళ షిప్ని కాపాడడం కోసం ప్రొటెక్షన్ అవుతుందా, లేదంటే ఇది మనకు థ్రెటన్గా మారుతుందా చూడాలి. సో ఇప్పుడు నిజంగానే అది కనుక థ్రెటన్గా మారితే అమెరికా డెఫినెట్గా మనపై కూడా కొంత ఆగ్రహం వెళ్ళగక్కే అవకాశం ఉంది. అమెరికా మళ్ళీ భారత్ని కూడా టార్గెట్ చేయవచ్చు. ఇండియన్ ఓషన్ దాకా వచ్చినటువంటి ఆ సబ్మెరైన్, అమెరికా సబ్మెరైన్ ఇప్పుడు ఇండియాపై కూడా కొంత థ్రెటన్ చేసే అవకాశం ఉంది. అందుకే ముందస్తు చర్యల్లో భాగంగా ఐఎన్ఎస్ తక్షక్ని రంగంలోకి దించి హెల్ప్ చేయడం కోసం రంగంలోకి దించడంతో పాటుగా ఐఎన్ఎస్ తరంగిణిని, ఇండియన్ నావల్ షిప్ తరంగిణి కూడా రంగంలోకి దించి ఇన్స్పెక్షన్ మొదలుపెట్టారు. ఆ సబ్మెరైన్ ఎక్కడుంది, ఆ సబ్మెరైన్ అమెరికా సబ్మెరైన్ ద్వారా భారత్కి ఏమైనా థ్రెటన్ ఉందా, అమెరికా సబ్మెరైన్ని దాన్ని డైరెక్ట్గా ఇప్పుడు భారత్కి థ్రెటన్ చేయడం కోసం ట్రంప్ వినియోగించే అవకాశం ఉందా చూడాలి. సో ఫిబ్రవరి 28న అలీ ఖమేనీ చనిపోయిన రోజునే వాళ్ళకి థ్రెటనింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారితంగా భారత్కి రిక్వెస్ట్ పెట్టారు. టువర్డ్స్ భారత్ వైపుగా ఆ షిప్ మూవడం ప్రారంభించింది 11. సో భారత్ ఆ రిక్వెస్ట్ని March 2న యాక్సెప్ట్ చేస్తే ఈ షిప్ అక్కడికి March 4న రీచ్ అయింది. March 4th నుంచి 11 షిప్ అండ్ దాంట్లో 20 నావీ ఆఫీసర్లు, నావీ స్టాఫ్ మొత్తం కూడా భారత్ కంట్రోల్లోనే ఉన్నారు. సో భారత్ వాళ్ళకి ఆశ్రయం కల్పించింది. కొచ్చి పోర్ట్ దగ్గర IRINS 11 ఆశ్రయం పొందుతోంది. మీరు అనుకోవచ్చు ఇది చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్, చాలామంది కూడా తెలిసి తెలియక ప్రతిదానికి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎందుకు బయటకు లీక్ చేస్తోంది ఆర్టీవీ, కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అని చెప్తోంది. నేనే కాదు, ఇంటర్నేషనల్ మీడియా మొత్తం కూడా ఇదే విషయంపై కోడై కూస్తోంది. భారత ప్రభుత్వం కూడా రియాక్ట్ అయింది. ప్రతిపక్షాలు సైతం వాళ్ళ యొక్క యాంటీ వాయిస్ని వినిపిస్తున్నారు. ప్రతిపక్షాలు సైతం పెద్ద మొత్తంలో మీరు ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారా, అమెరికా ఇప్పుడు సబ్మరీన్ ఇక్కడ దాకా వచ్చిందని అంటే మీరు గమనించకపోవడం మీ ఫెయిల్యూర్. ఆ తర్వాత మీరు ఇజ్రాయెల్కి సపోర్ట్ ఇస్తారని చెప్పి ఇరాన్కి ఆశ్రయం ఎందుకు కల్పిస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు కూడా మాట్లాడుతుంది. దిస్ ఇస్ నాట్ ఏ కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్. ఆల్ ఓవర్ ఇండియా ఇప్పుడు ఇదే విషయంపై చర్చిస్తోంది కాబట్టి ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు. మీరు చాలామంది తెలిసి తెలియక యుద్ధం సమయంలో ఆర్టీవీ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందిస్తూ ఉంటే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ని బయటకు లీక్ చేస్తున్నారు రకంగా తప్పుడు భావంలో ఆర్టీవీ పైన కామెంట్స్ పెడుతున్నారు. సో ఇదంతా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదు, బయటికి వస్తున్నటువంటి సమాచారమే. చాలా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అని ఆర్టీవీ తెలుసు, అది ఎప్పటికప్పుడు గమనిస్తూ వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తోంది. బట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఇండియా థ్రెటన్లో ఉందా, అమెరికా నావిగేషన్లో ఉందా అనడానికి పెద్ద మొత్తంలో చర్చ జరుగుతోంది కాబట్టి ఆ వార్తను మాత్రం మీకు అందిస్తున్నాము. సో March 4th నుంచి 11 షిప్ అక్కడే ఉంది. ఇటువైపు March 2nd నుంచి శ్రీలంకలో బుషీర్ షిప్ కూడా తలదాచుకుని ఆశ్రయం కల్పించింది. సుమారుగా అక్కడ 180 మంది, ఇక్కడ 180 మంది మొత్తంగా ఆశ్రయం పొందుతున్నారు. కొచ్చి పోర్ట్లో, త్రిన్కొమలే పోర్ట్లో శ్రీలంకలో వాళ్ళంతా ఆశ్రయం పొందుతున్నారు. సో ఒకటి మాత్రం పేలిపోయింది. దీనిపైన ఇప్పటివరకు మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఏ దేశం కూడా రియాక్ట్ అవ్వలేదు. ఏ దేశం కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి దేశాల్లో ఏ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. జపాన్ రియాక్ట్ అవ్వలేదు, ఇండోనేషియా రియాక్ట్ అవ్వలేదు. బికాస్ వాళ్ళంతా కూడా మన దగ్గరికి ఆ మల్టీలాటరల్ నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి దేశాలు మాత్రమే. కానీ దాన్ని హోస్ట్ చేస్తోంది ఇండియా. సో ఇండియాకి డెఫినెట్గా ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళు తిరిగి మళ్ళీ వాళ్ళ దేశాలకు వెళ్ళి వాళ్ళ యొక్క సరిహద్దుల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఆ బాధ్యత భారత్పై ఉంటుంది. మరి ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు భారత్ ఆ షిప్కి ఆశ్రయం కల్పిస్తే అమెరికాకి ఇది బరువా, లేకపోతే అమెరికాకి ఇది ఒక బాధ అనిపించే విషయమా, అమెరికా మనల్ని టార్గెట్ చేయొచ్చా అనంటే మేబీ అటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి భారత్ తమ దగ్గర ఉన్నటువంటి INS తరంగిణి రంగంలోకి దించి ఇన్స్పెక్షన్ కార్యక్రమాలు చేపడుతోంది. సో నేను మళ్ళీ వార్త చెప్పడంలో నా ఉద్దేశం కేవలం అమెరికా భారత్ని టార్గెట్ చేయబోతోందా, భారత్ టార్గెట్ అవుతోందా అమెరికాకి, ఇండియన్ ఓషన్ వరకు ఎలా రాగలిగింది, ఇండియన్ ఓషన్ వరకు వచ్చినటువంటి ఈ భారత భూభాగంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి అమెరికా సబ్మరైన్ని భారత్ కనుగొనలేకపోయిందా. సో మన నావీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు లీక్ అయ్యాయా, లేకుంటే మన నావిగేషన్ని అమెరికా ఏదైనా రాడార్ కొలాప్స్ చేసే ప్రయత్నం చేసిందా, ఇలా అనేక అనుమానాలు తావిస్తున్నాయి. సో యాజ్ ఆఫ్ నౌ 11 షిప్ ఇక్కడికి వచ్చింది. సో March 4వ తేదీన కొచ్చి తీరానికి వచ్చింది. అదే రోజు డీనా అనేటువంటి యుద్ధ నౌక పేలిపోయింది. సో డీనా అనేటువంటి యుద్ధ నౌక పేలిపోయిన రోజే 11 అనేటువంటి ఆ యుద్ధ నౌక భారత్లోకి కొచ్చి పోర్ట్ దగ్గరికి వచ్చింది. అదే రోజు భారత్ సహాయం చేసింది, ఇటు డీనా షిప్ పేలిపోయింది. సో ఇదే ఇప్పుడు చాలా కాన్స్పిరసీగా ఉంది.
సో ఇండియా ఇరాన్కు సాయం చేయడం కరెక్టేనా అని చెప్పి పోల్ మనం పెడితే దాంట్లో 80% సాయం చేయడం కరెక్ట్ అనే సమాధానం వస్తుంది. సో ఇరాన్కి హెల్ప్ చేయాలి అని అప్పుడే ఇక్కడ మంచి జరుగుతోంది అని చెప్పి చెప్తున్నారు. సో ఇరాన్కి హెల్ప్ చేయాలని చెప్పి 80% కోరుకుంటున్నారు. బట్ అది డెఫినెట్గా యుద్ధంలోకి దిగడం అవుతుంది, అమెరికాకి వ్యతిరేకంగా వెళ్ళడం అవుతుంది. సో భారత్ సాయం చేయకుంటే లవన్ యుద్ధ నౌకను కూడా అమెరికా పేల్చేసి ఉండేది. రైట్, ఆ లవన్ యుద్ధ నౌక కూడా పేలిపోయి ఉండేది భారత్ కనుక సాయం చేయకపోయి ఉంటే. ఇక్కడ ఇండియా హోస్ట్ చేసింది కాబట్టి ఆ లవన్ అనేటువంటి యుద్ధ నౌకను రావడానికి అవకాశం భారత్ కల్పించినటువంటి బాధ్యతగా ఇది చూడాలా, లేదంటే అమెరికాకు టార్గెట్ అవుతుందని భయపడాలా? అమెరికాకు నిజంగా టార్గెట్ అయితే భయపడాల్సిన పని లేదు. బట్ వాళ్ళు సబ్మెరైన్తో ఇండియన్ ఓషన్ వరకు రాగలిగారు. ఇక్కడ హోస్ట్ చేసేటువంటి ఇండియా రాడార్ని కూడా వాళ్ళు బ్రేక్ చేయగలిగారు. మనకు కనీసం గుర్తించలేకపోయామనంటే ఇది ఏం చూడాలి? దీనికి వెనుక మళ్ళీ ప్రభుత్వం ఎటువంటి ఆన్సర్ ఇవ్వబోతోంది, నావీ ఎటువంటి ఆన్సర్ ఇవ్వబోతున్నాయి, ఇన్స్పెక్షన్స్ కొనసాగుతున్నాయి, ఐఎన్ఎస్ తరంగిని ఇన్స్పెక్షన్ చేస్తోంది, చూడాలి మరి ఏం జరిగిద్దో. సో చాలా కామెంట్స్ వస్తున్నాయి. ఇండియా షుడ్ హెల్ప్ ఇన్ ఏ వెరీ బిగ్ వే, ఫైనాన్షియలీ, డిఫెన్స్ అండ్ హ్యూమానిటేరియన్ హెల్ప్. సో ఇరాన్కి హ్యూమానిటేరియన్ హెల్ప్ చేయాలంటున్నారు. నాట్ ఓన్లీ ఇరాన్, ఎనీ కంట్రీ ఇన్ ట్రబుల్ ఇండియా విల్ హెల్ప్, దట్ ఈస్ మోడీ, దట్ ఈస్ ఇండియా అంటున్నారు. తర్వాత ఖచ్చితంగా ఇరాన్కి హెల్ప్ చేయాలి, అప్పుడే మనం ఇక్కడ మంచి జరుగుతుందని ఇంకొక కామెంట్ వచ్చింది. సో ఇరాన్కి హెల్ప్ చేయొద్దు అని చెప్పి ఇంకో కామెంట్. సో ఏ కంట్రీకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇజ్రాయెల్కి కానీ ఇరాన్కి కానీ హెల్ప్ చేయడం లేదు. భారత్ ఈజ్ నాట్ ఇన్ ఇంటెన్షన్ టు హెల్ప్ సమ్ నేషన్ ఇన్ బిట్వీన్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్. వాళ్ళ దేశాలకు కూడా హెల్ప్ చేయాలని కాదు. ఇక్కడ కేవలం ఇరాన్ షిప్ని ఆశ్రయం కల్పించడంలో ముఖ్య ఉద్దేశం అక్కడ జరిగినటువంటి నావల్ ఎక్సర్సైజ్కి వివిధ దేశాల నుంచి యుద్ధ నౌకలు వచ్చాయి. ఆ యుద్ధ నౌకలన్నిటి కూడా హోస్ట్ చేసింది ఇండియా. సో కాబట్టి అక్కడ ఉన్నటువంటి యుద్ధ నౌకలు తిరిగి వాళ్ళ సరిహద్దు ప్రాంతాలకి, తీర ప్రాంతాలకు వెళ్ళేటువంటి బాధ్యత వరకు ఇండియాని బాధ్యత వహించాల్సి ఉంటుంది, కొంత సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ క్రమంలో అమెరికా సబ్మెరైన్ ఇక్కడి దాకా వచ్చి థ్రెటన్ చేసింది కాబట్టి, సో వాళ్ళకు ముందుగా సమాచారం ఉంది కాబట్టి వాళ్ళ షిప్ని ఒకదాన్ని ఇండియా వైపుగా, ఇంకో దాన్ని శ్రీలంక వైపుగా డైవర్ట్ చేసి రిక్వెస్ట్ చేశారు. సో March 4న యాక్సెప్ట్ చేసి రిక్వెస్ట్ చేయడంలో మూలంగా కొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చి ఆ షిప్ ఉండిపోయింది లవన్. సో ఆ తరుణంలో ఇటువైపు ఉన్నటువంటి అమెరికా సబ్మెరైన్ అదే రోజున దీనా అనేటువంటి షిప్ని పేల్చేసింది. సో ఒకవేళ కనుక అమెరికా అక్కడ దాకా ఎంట్రీ ఇచ్చిందంటే మరి మన నావిగేషన్ టీం ఏం చేసింది, రాడార్స్ ఫెయిల్ అయ్యాయా, అమెరికా ఎలా కళ్ళు కప్పగలిగింది, ఒక విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సెకండ్ టాపిక్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బాధ్యతగా ఆ లవన్ షిప్ని ఆశ్రయం కల్పించింది కాబట్టి ఇప్పుడు లవన్ అనే షిప్ దక్కింది ఇరాన్కి, లేదనంటే ఆ షిప్ కూడా బహుశా అమెరికా పేల్చేసిందేమో. సో ఇప్పుడు ఆ భారత్ నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతోంది? ఈ షిప్ని వదిలేస్తారా? సో ఆ తర్వాత ఇంకేం జరుగుతుంది అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీ అభిప్రాయం ఏంటి? ఇండియా ఇరాన్కి సపోర్ట్ చేయాలని మీరు అనుకుంటున్నారా, లేదా ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా, న్యూట్రల్గా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. రైట్, ఒక్కసారి ఆ షిప్ పేలడం పైన కూడా, డీనా అనేటువంటి ఆ షిప్ పేలిపోవడం పైన కూడా అమెరికా అధికారి మాట్లాడుకొచ్చారు, మేమే పేల్చామని చెప్పుకొచ్చారు. ఒకసారి వారి మాటల్లో ఆ అమెరికా సబ్మెరైన్ అక్కడి వరకు ఎలా వచ్చింది, ఎలా పేల్చగలిగారు, డైరెక్ట్గా అమెరికన్ అధికారులు మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. Indian Ocean, and we'll play it on the screen there. An American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. Like in that war, back when we were still the War Department, we are fighting to win. In the Indian Ocean, and we'll play it on the screen there, an American submarine sunk an Iranian warship that thought it was safe in international waters. Instead, it was sunk by a torpedo. Quiet death. The first sinking of an enemy ship by a torpedo since World War II. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.